ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడాలి అని అందరూ కోరుకుంటారు, తప్పేం లేదు. కానీ ఈ వాగ్దానం దేవుడు ఎవరి జీవితంలో నెరవేరుస్తాడో తెలుసా? ఎవరైతే దేవుని కొరకు సద్భక్తి కలిగి జీవిస్తారో, ఎవరైతే వారి కష్టకాలంలో కూడా ప్రభువునే పట్టుకొని ఉంటారో, ఎవరైతే సుఖంలో అయినా కష్టంలో అయినా దేవుని మహిమపరుస్తారో, దేవుని ఘనపరుస్తారో, ఎవరైతే అంతం వరకు ప్రభువుని విడనాడక ప్రభు కొరకే నిక్కాసుగా రోషంగా పరిశుద్ధంగా జీవిస్తారో వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేర్చే దేవుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, మనం బైబిల్లోనే చూసినట్లయితే చాలామంది భక్తులు ఉన్నారు కదండి. కొంతమంది భక్తుల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. 1 యోసేపు, 2 దావీదు, 3 దానియేలు, 4 షడ్రక్ మేషక్ అబేద్నెగో, ఇంకా అనేక మంది భక్తులు వారి కష్టకాలంలో, వారికి వచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో, శత్రువుల చేత తరుమబడిన స్థితిలో, వారికి విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడు ఏం చేశాడు? వారిని ఉన్నత స్థాయిలో నిలవబెట్టిన దేవుడుగా ఉన్నాడు. వారి పక్షాన శత్రువులతో యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. ఎందుకు వారి జీవితంలో దేవుడు అట్టి కార్యాలు చేశాడు అంటే, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వారి జీవితంలో ఏర్పడినా, వారి తోబొట్టువులే యోసేపు జీవితంలో కానీ, వారి తోబొట్టువులే వారికి విరుద్ధంగా యోసేపు జీవితంలో నిర్మింపబడినప్పుడు, ఎదురుపడినప్పుడు దేవుడు ఏం చేశాడు? యోసేపు పక్షాన ఉన్నాడు. దేవుడు యోసేపు జీవితంలో కార్యాలు జరిగించి ఉన్నత స్థాయిలో నిలవబెట్టాడు. దానియేలు జీవితంలో చూసిన దానియేలుని సింహాల గుహలో వేశారు. అయినప్పటికీ దానియేలుకు విరుద్ధంగా రూపింపబడిన ఏ సింహాలు తనకి ఏ హాని చేయకుండా దేవుడు ఏం చేశాడు? దానియేలు పక్షాన నిలిచి దానియేలుకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇంకా చూసినట్లయితే షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో కానీ, దావీదు జీవితంలో కానీ, యోబు జీవితంలో కానీ దేవుడు వారి పక్షాన కార్యాలు చేసిన దేవుడుగా ఉన్నాడు. వారికి విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేశాడు. ఎందుకు అంటే, వారు కష్టకాలంలో సంతోష దినాల్లో కూడా ప్రభువునే గట్టిగా పట్టుకున్నారు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో కూడా నెరవేర్చాలనుకుంటున్నాడు. ఎప్పుడు అంటే, ఆ భక్తుల వలె నువ్వు కూడా ప్రభువు కొరకు నిక్కాసుగా రోషంగా అన్ని క్షణాల్లో ప్రభువునే పట్టుకున్నప్పుడు. కాబట్టి